ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల భద్రత సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ది చేయనున్నట్లు వివరించారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ది పనులకు 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే గోదావరి నదీ జలాల్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో నింపేందుకు మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు విన్నవించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ కు నీటి ఇబ్బందులు ఉండవన్నారు సీఎం రేవంత్. ఈ విషయాన్ని జలశక్తి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 7,85,000 ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నల్లా లేని ఇండ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ స్కీమ్ల కింద చేపట్టే ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి 16,100 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. ఈ ఏడాది జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరారు సీఎం రేవంత్. ఇదే అంశంపై డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సీఎం ఢిల్లీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల భద్రత సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ది చేయనున్నట్లు వివరించారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ది పనులకు 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే గోదావరి నదీ జలాల్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో నింపేందుకు మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కి విన్నవించారు. ఇక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ కు నీటి ఇబ్బందులు ఉండవన్నారు సీఎం రేవంత్. ఈ విషయాన్ని జలశక్తి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 7,85,000 ఇళ్లకు నల్లా కనెక్షన్లు లేవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నల్లా లేని ఇండ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ స్కీమ్ల కింద చేపట్టే ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి 16,100 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ కింద నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని కోరారు సీఎం రేవంత్. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల భద్రత సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ది చేయనున్నట్లు వివరించారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ది పనులకు 4,000 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే గోదావరి నదీ జలాల్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపేందుకు మరో 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కి విన్నవించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ కి నీటి ఇబ్బందులు ఉండవన్నారు సీఎం రేవంత్. ఈ విషయాన్ని జలశక్తి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 7,85,000 ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని ఇండ్లతో పాటు పీఎంఏవై అర్బన్, రూరల్ స్కీమ్ల కింద చేపట్టే ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. దీనికి 16,100 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని కోరారు సీఎం రేవంత్.